అంటే మరోసారి జగన్ గారికి అవకాశం లేదంటారా? నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా 2024లో జగనే సీఎం అని. ఓకే, నాకు ఏదైనా డౌట్ ఉంటే 29 మీద, 24 మీద నాకు డౌట్ లేదు. అది కూడా ఈరోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మ్యాక్సిమం 125. బట్ వీళ్ళు ముగ్గురు కలిస్తే సంచలనం నమోదవుతుంది ఆంధ్రాలో, అది కరెక్ట్. సంచలనం నమోదవుతుంది. బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ కలిస్తే సంచలనం నమోదవుతుంది. కానీ అంత నమ్మకంగా స్టేజ్ మీదకి ఎక్కి పవన్ కళ్యాణ్ చేతి కింద నేను పనిచేస్తా అని బాబు గారు చెప్తారా, లోకేష్ బాబు గారు చెప్తారా, ప్లస్ బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద ఇలాంటి ప్రెస్ మీట్ పెడతారా అనేది అదొక ఐ థింక్ దట్ ఈజ్ ప్రపంచ వింత. సో చూడాలి. అది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు గారిది పుష్యమి, పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ, ఇవి రెండు పడనటువంటి నక్షత్రాలు. అంటే వీళ్ళు దూరం దూరంగా ఉన్నప్పుడు బాగుంటారు, దగ్గరకు వస్తే కలవరు. సో అందుకని ఒకే స్టేజ్ మీద వీళ్ళు ఎంతవరకు కలుస్తారు అనేది నా ఉద్దేశం. నన్ను ఇంటర్వ్యూ చేసే ఒక అమ్మాయి నన్ను ఏమన్నదంటే, నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం అండి, అంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి, నేను ఎట్లన్నా చేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా. లక్ష్మి గారు అని అమెరికాలో ఉంటారు, ఆమెకు విపరీతమైన పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే. గురువు గారు మేము 2-3 కోట్లైనా ఖర్చు పెడతాం, మీరు ఎంత పెద్ద యాగం చేస్తారో చేయండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అంటే. నేను పూజలు చేయడం తర్వాత అమ్మ నేను చెప్పిన స్టేట్మెంట్ ఇప్పియండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో. ఏమని స్టేట్మెంట్ ఇప్పియండి అంటే, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్లస్ చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒకటే వేదిక మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో స్టేట్మెంట్ ఇప్పియండి. ఏమని అంటే, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, 2.5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను పూజ చేస్తా, అప్పుడు గెలుస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పిన. అది సాధ్యం అవుతుందండి నేను చెప్పిన. అట్లా కాకుండా ఇప్పుడు అంతెందుకమ్మా, నేను చిన్న లాజిక్ చెప్తా. నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. నేను మన విజయవాడ పోయినప్పుడు నాకు ఎయిర్పోర్ట్ నుండి కారులో వస్తున్నప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక వీఐపీ వచ్చిండు. ఆయనకు ఒక తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, హోటల్కి తీసుకొస్తూ ఉన్నాడు. ఏంది పరిస్థితి అన్న, నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది, ఇంకా నాశనం అయిపోయింది. ఓకే, నాశనం అయిపోయింది. ఈసారి ఎవరు వస్తున్నారు అని అడిగిన. అంటే ఇంకెవరు వస్తారంటే బాబు గారు వస్తారు అన్నాడు. అవునా, ఓకే రైట్. అంటే బాబు గారు సింగిల్గా పోటీ చేసి వస్తారా అన్నాడు. లేదండి పవన్ రావాలి. అవునా, పవన్ వస్తాడా? లేదండి బీజేపీ రావాలా. అంటే బీజేపీ, చంద్రబాబు, పవన్ ముగ్గురు పోటీ చేస్తే టీడీపీ వస్తుంది. మరి నా చిన్న ప్రశ్న అండి, జగన్మోహన్ రెడ్డి లంగా దొంగ లఫంగా అయినప్పుడు మరి డైరెక్ట్గా టీడీపీ రావాలి కదా, మరి ఇంతమంది ఎందుకు కలవాల్సి వస్తుంది అని అడిగిన. దానికి ఆన్సర్ లేదు అని. ఇప్పుడు అర్థమైంది కదా, మనం చాలా ఊహించుకుంటాం, రియాలిటీ వేరు. ఇప్పుడు జనాలకు తొందర ఎక్కువ. నేను బెనిఫిషియర్స్ని అడిగిన. బెనిఫిషియర్ అంటే ఈ స్కీములు తీసుకునే వాళ్ళని అడిగిన. వాళ్ళని అడిగితే 10వ తారీఖు వరకు జగన్ తిడుతున్నారు, 11 నుండి మెచ్చుకుంటున్నారు. అంటే ఆ స్కీమ్ పైసలు వచ్చే వరకు తిడుతున్నారు, లేట్ అయితే. స్కీమ్ పైసలు చేతికి రాగానే దేవుడు అంటున్నారు. అంటే దానివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ నెల 10వ తారీఖు వరకు స్కీమ్ పైసలు పడతలేవు అకౌంట్లో, పడకపోతే లేట్ అయింది కాబట్టి తిడుతున్నారు జగన్ను. 11 తర్వాత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సో ఈ కన్ఫ్యూజన్లో జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఏదో జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇవాళటి మాటను నేను ఏకీభవించను. నేను చెప్పబోయేది ఏంటంటే, 2023 జనవరి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు సర్వం మారబోతున్నాయి. శని మారుతూ ఉన్నాడు, గురువు మారుతూ ఉన్నాడు. సినిమా అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో అప్పుడే తేలుతుంది. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు నేను సీఎం అని లొల్లి పెట్టడం వల్ల లాభం లేదు. అంటే మరోసారి జగన్ గారికి అవకాశం లేదంటారా? నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా 2024లో జగనే సీఎం అని. ఓకే, నాకు ఏదైనా డౌట్ ఉంటే 29 మీద, 24 మీద నాకు డౌట్ లేదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్. నా ఉద్దేశం ప్రకారం అయితే 2020. నేను మాట్లాడేది ఒకటి గుర్తుపెట్టుకో, ఇందాక ఒక మాట అన్నావు, వాళ్ళు ముగ్గురు కలిస్తే. అందుకనే చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి కండిషన్ ప్రకారం పదే అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని మొదలై చెప్తున్నా ఏంటంటే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం 2024లో జగన్ వచ్చే అవకాశం ఉంది. రేపొద్దున పార్టీలు ఎవరెవరు కలుస్తారు, ఎవరెవరు కొట్టుకుంటారు అనే దాన్ని బట్టి సీఎం గురించి మాట్లాడతాం. ఎక్సెప్ట్ ఆంధ్ర ఎలక్షన్స్, రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ పోల్స్ రిజల్ట్కు తప్ప, అది కూడా ఈరోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. రెండోది, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇద్దరి జాతకాలు కూడా సేమ్ బుధ మహర్దశ నడుస్తుంది. ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు.
ఇద్దరు జైలు చెప్పని మాకు కంప్లీట్ చేయని ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది చెంచల్గూడ జైలు ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చింది 2 రాష్ట్రాలకు. సో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం కంటిన్యూగా వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఇన్ ద సెన్స్ జాతకాలని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు కూడా 3 టర్ములు రూలింగ్ చేసే అవకాశం ఉంది. అంటే 15 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వచ్చి 4.5 ఏళ్ళు అయింది. సో ఇక్కడ ఎట్లాగూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతా ఉన్నారు. అది వృషభ లగ్నం అవ్వచ్చు, కర్కాటక లగ్నం అవ్వచ్చు, మిథున లగ్నం అవ్వచ్చు. 3 లగ్నాలలో సూటబుల్ లగ్నం వారికి 3 లగ్నాలలో ఏదో ఒక లగ్నం ఉంటుంది కాబట్టి ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని 4వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ వారి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది కన్ఫాము. సో ఇందు మూలంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇక మీదట క్రికెట్కు సంబంధించి కానీ పొలిటికల్ ప్రిడిక్షన్స్ కానీ ఇంకా నేను చెప్పదలుచుకోవట్లేదు. బయటికి చెప్పను. నీలాంటి వాళ్లకు చెప్తాను తప్పకుండా. నాకు సన్నిహితులందరికీ చెప్తాను. కానీ ఎక్కడ కూడా నేను టీవీలో ఇక మీదట ఈ ప్రిడిక్షన్స్ ఇక మీదట నా ద్వారా వినే అవకాశం ఎవరికి లేదు. బట్ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్ ఎన్ని వేల కోట్లు తెలుసా మీకు ఫిగర్? ఏమో నాకు తెలిసినంత 5,000 కోట్లు అనుకున్నా. మరి నిజమో అదమో తెలియదు. ఓకే. ఎక్కువగా ఏ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ వేశారు? నాకు సంబంధించిన వాళ్ళు అయితే అంత కాంగ్రెస్ పెట్టారు. ఓకే. మిమ్మల్ని అడుగుతుంటారా గురుజీ బెట్టింగ్? అదే కదా కర్మ. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతారు. డైరెక్ట్ ఫోన్ చేసి మళ్ళీ ఏంటి గురుగారు బెట్టింగ్ అండి, గురుగారు బెట్టింగ్ అండి, ఎవరు గురుగారు ఎంతయా అంటే గురుగారు 1 కోటి రూపాయలు అనుకుంటున్నా అండి. గురుగారు 20 నడుస్తుంది గురుగారు. 20 అంటే 1 కోటి రూపాయలు వీళ్ళు పెడితే అవతలి వాడు ఓడిపోతే 20 కోట్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ గెలవదు అనేది 0. అంటే కాంగ్రెస్ పార్టీ మీద మనం బెట్టింగ్ పెడితే 1,00,000 రూపాయలు మనకి 20 లక్షలు వస్తాయి గెలిస్తే. సో ఎవరు నమ్ముతారు? ఓన్లీ వేణుస్వామిని బిలీవ్ చేసే వాళ్ళు మాత్రమే అది బిలీవ్ చేస్తారు. అంటే వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయి ఉండాలి, బిలీవర్స్ అయి ఉండాలి, బ్లైండ్గా బిలీవ్ చేసే వాళ్ళు అయి ఉండరు. అంతకు ముందు చాలా జరిగి ఉండి వేణుస్వామిని పూర్తిగా నమ్మిన వాళ్ళైతే బిలీవ్ చేస్తారు 100%. ఇప్పుడు నా నమ్మకం, నా గొప్పతనం ఏంటంటే నన్ను అండర్ ఎస్టిమేట్ చేసే నా శత్రువులే నా ప్లస్ పాయింట్. నేను అండర్ ఎస్టిమేట్ చేయలేదు. నేను ఒకటే ఎందుకు అంటే నేను గ్రౌండ్ లో తిరిగిన పరిస్థితి అండ్ నేను చాలా సందర్భాలు అనేక ప్లేసెస్ కి వెళ్ళి తెలంగాణ ప్రజల యొక్క మూడ్ ఆఫ్ ద పల్స్ ని పట్టుకున్నాను. కాబట్టి కేసీఆర్ ని ముఖ్యమంత్రి కావద్దని ఎవరు కోరుకోలేదు. ఇప్పటికి స్టిల్ టుడే నేను మీకు చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అంటే మార్పు రావాలనుకున్నారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దు అని ఎవరు కోరుకోలేదు. అంటే ఇక అవన్నీ నేను మాట్లాడరమ్మా. నేను మాట్లాడేది జాతకం. ఇప్పుడు కేసీఆర్కు గ్రౌండ్ లెవెల్ ఏముంది, గజ్వేల్ ఏముంది, వర్గల్ మండల్ ఏముంది, అంతగిరిపల్లెలు ఏముంది, ఇవన్నీ నేను పట్టించుకోను. నా ఉద్దేశం ఒకటే, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా కాడా, దానికి జాతకం సహకరిస్తుందా సహకరించదా. నేను దానికి కొన్ని సెంటిమెంటల్ ఎగ్జాంపుల్స్ చెప్పిన. సెంటిమెంట్ ఏంది, నేను వస్తాను ఈ టాపిక్ కి, మళ్ళీ మనం బెట్టింగ్స్ దగ్గరికి వెళ్దాం. అయితే సో ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే ఇక మీదట నేను క్రికెట్ ప్రిడిక్షన్స్ పొలిటికల్ ప్రిడిక్షన్స్ను చెప్పబోవడం లేదు. 2024 తర్వాత 24 ఎలక్షన్లకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నాయి, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోయింది, క్లోజ్. ఓకే. సో ఇక ఇప్పుడు నువ్వు అన్నట్టు ఏమైపోతుంది అంటే ఇప్పుడు పార్టీ వాళ్ళు నన్ను ప్రమోట్ చేసుకోవడానికి ఫ్రీగా నా బొమ్మ వేసి పెట్టేస్తారు. ఇప్పుడు ఉదాహరణ, ఇండియా అంటే ప్రేమ ఉండేవాడు ఇండియా గెలుస్తుందని నా బొమ్మ పెట్టి పెట్టేస్తాడు. ఆస్ట్రేలియా అంటే ప్రేమ ఉన్నాడు ఆస్ట్రేలియా బొమ్మ పెడతాడు. ఒకవేళ ఇండియా ఓడిపోతుందని తెలిసి నేను ఇండియా ఓడిపోతుందని ఎలా చెప్తానమ్మా టీవీలో? ఎంత బాధ అనిపిస్తుంది నాకు. ఇండియా ఓడిపోతుందంటే నేనే బాధపడతా. అట్లాంటిది నేను ఎట్లా చెప్పాలా? ఇది ఎలా ఉంటుంది అంటే ఒక పార్టీ ఆఫీస్కి పోయి ఆ పార్టీ ప్రెసిడెంట్ ముందు కూర్చొని నీ జీవితంలో నువ్వు సీఎం కావన్నట్టు ఉంటుంది. అది ఎవరైనా చెప్తారా? ఈవెన్ జ్యోతిష్య శాస్త్రంలో కూడా పంచాంగంలో చెప్పిన పంచాంగ శ్రవణంలో కూడా చెప్తలేరు ఎవరు. మన వాడికి జీవితంలో సీఎం కావడం తెలిసినా ఆ ఆఫీస్లో ఆ పార్టీ ఆఫీస్లో కూర్చొని మీరు పుంజుకుంటారో ఈ సంవత్సరం మీరే సీఎం అంటారు. అలాంటిది నేనేటా చెప్తా? అందుకని నేను చెప్పడం మానేసా. కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు ఇవాళ కూడా అంతే, కేసీఆర్ గారు బొమ్మ వేశారు, నా బొమ్మ వేశారు, కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి కాకపోతే నేను జ్యోతిష్యం వదిలేస్తా అని చెప్పినా అని చెప్పేసి పెడతారు. నిజంగానే అది నేను చెప్పి ఉంటే నా వీడియో పక్కన అది పెట్టి ఉంటే జనాలు నమ్ముతారు. అంతేగాని నువ్వు బొమ్మ వేసి నీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి అర్థం ఏముంటుంది? సో అదే అంటే నేను ఓటు బ్యాంకును మార్చగలిగిన స్థాయిలో వేణుస్వామి ఉన్నాడు. మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. రైట్. థ్యాంక్ యూ సో మచ్.